అందరికీ నమస్కారం అండి. విద్య లేనివాడు వింత పశువు అన్నారు. విద్యకి నిర్వచనం కూడా మనకి సరిగ్గా తెలియదు. బ్రిటిష్ రూలర్ ప్రభావం వలన మనం ఏమనుకుంటున్నామంటే విద్య అంటే చదవటం రాయటం ఇదే విద్య అనుకుంటున్నాం. ఒక విద్య, ఒక తాపీ పని విద్య, ఒక వడ్రంగి పని విద్య, అలా ప్రతిదీ కూడా ఒక విద్య అనేటటువంటి అసలు అర్థాన్ని మనం మర్చిపోయాం. ఇక్కడ బ్రిటిష్ ఇండియా గురించి కొంత చెప్పవలసినటువంటి అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు మన దేశంలోకి వచ్చినప్పుడు వాళ్ళది చాలా చిన్న దేశం కదా, చాలా తక్కువ జనాభా ఉన్నటువంటి దేశం. ఇక్కడ రూల్ చేయాలంటే అక్కడి నుంచి ప్రతి పనికి మనుషుల్ని వాళ్ళు తేలేరు. ఆ తేలేని కారణంగా వాళ్ళు ఏం చేశారంటే కొన్ని అర్హతలు పెట్టి స్కూల్కి సంబంధించినటువంటివి. మీకు ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు, ఒక టీచర్స్ సిస్టమ్ ఎలా ఉండేదో చెప్తాను. లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్, సెకండరీ గ్రేడ్, గ్రాడ్యుయేట్ అసిస్టెంట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ లెక్చరర్స్ ఇలా ఉండేవాళ్ళు. లోయర్ గ్రేడ్ అంటే 5వ తరగతి చదివితే వారికి లోయర్ గ్రేడ్ ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. 7వ తరగతి చదివితే హయ్యర్ గ్రేడ్. ఎస్ఎస్ఎల్సి ఉండేది ఆ రోజుల్లో, బహుశా దానికి సెకండరీ గ్రేడ్ ఇలా ఉండేది. అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ సైడ్ కూడా 5వ తరగతి చదివితే ఏదో కానిస్టేబుల్, 7వ తరగతి చదివితే ఎస్ఐ, ఈ రకంగా ఉండేది. ఈ 77 సంవత్సరాలుగా మనం ఏదైతే బ్రిటిష్ వాళ్ళు చెప్పారో దాన్ని ఫాలో అవుతున్నాం తప్ప, మేబీ 5వ తరగతిని ఇప్పుడు కానిస్టేబుల్ కోసం ఇంటర్మీడియట్ ఏదో చేసినట్టున్నారు. కానీ అసలు మనకి ఏ రకమైనటువంటి విద్య ఉండాలి అనే దాని మీద మనకి అవగాహన లేదు. ఇంకా కొంచెం పక్కకి వెళ్ళి ఒక డిస్కషన్ చేస్తే శతకాలని చెప్పి ఉండేవి. ఈవేళ శతకాలనేవి మన రాష్ట్రంలో, మన 2 తెలుగు రాష్ట్రాల్లో నాకైతే చెప్తున్నట్టుగా ఎక్కడ కనపడట్లేదు. శతకాలంటే అవి సోషల్ సైన్సెస్. ఉప్పు కప్పు రంగు నొక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరయ్య, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్య, విశ్వదాభిరాముడు అంటే ఒక కంపారిజన్. ఉప్పు కర్పూరం ఒక రకంగా ఉండవని, మంచివాళ్ళు చెడువాళ్ళు ఉంటారని, ఇలా ప్రతి శతకంలో ప్రతి పద్యానికి కూడా చాలా అర్థాలు ఉండేవి. ఈ ఇంగ్లీష్ మోజులో పడి మనం ఆ అర్థాలు ఉన్నటువంటి మనకి కావలసినటువంటి చదువుని పూర్తిగా పక్కకి పెట్టేసాం. ఇంకొక చిన్న విషయం మనకు తెలియంది ఏమంటే, మనం గ్రహించింది ఏమిటంటే, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 కంట్రీస్, అభివృద్ధి చెందిన 10 దేశాలు ఏవైతే ఉన్నాయో, రష్యా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, ఇట్లాంటివి, అవి వాళ్ళకి పాపం ఇంగ్లీష్ తెలియదు. వాళ్ళు ఏదైనా కావాలంటే ఒక దుబాసిని పెట్టుకుంటారు. ఇలా ఉంటే మన విద్యా విధానం ఏమైందంటే, ఇటీవల ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది, రాజ్యాంగాన్ని అమెండ్ చేశారు. ఏమి అమెండ్ చేశారు? ఆర్టికల్ 21 అంటే గౌరవమైనటువంటి బ్రతకడం, జీవించే హక్కు, మృగంలా బ్రతకడం కాదు, గౌరవప్రదంగా జీవించేటటువంటి హక్కు. అది చాలదు అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే 21A అనేటటువంటి ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చారు. అంటే చదువు వలన గౌరవప్రదంగా బతుకుతారని చెప్పి. 21A ఏం చెప్తోంది అంటే, 6 నుండి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య రాజ్యం ఇవ్వాలి అని చెప్పి. స్టేట్ అని ఒక వర్డ్ ఉంది. స్టేట్ అంటే రాజ్యం. రాజ్యం అందరికీ 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి అని చెప్పి. ఎక్కడ జరుగుతాం? ప్రభుత్వ పాఠశాలల్ని ఒక ఉద్యమంలాగా మూసేయించే పనిలో పెట్టాం. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితిని కల్పించాం. ప్రభుత్వ పాఠశాలల్లో నిన్న మొన్నటి వరకు ఇవాళకి కూడా పిల్లలకి, ముఖ్యంగా ఆడపిల్లలకి మరుగుదొడ్లు లేవనేటటువంటి స్థాయికి, నీచమైనటువంటి స్థాయికి దిగజారిపోయాం. ప్రభుత్వ పాఠశాలల్లో ప్లే గ్రౌండ్స్, పిల్లలు ఆడుకోవడానికి అదొక కంపల్సరీ రూల్, అది దాన్ని పక్కన పడేశాం. మన కళ్ళెదురుగానే మన క్యాపిటల్
సిటీస్లో చూసినట్లయితే విజయవాడ, గుంటూరు అలాంటి చోట్ల ఇటువంటి చోట్ల కూడా ప్లే గ్రౌండ్స్ లేనటువంటి అనేక పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు ఏం చర్యలు తీసుకుంటున్నారు? మేము ఎంతో గొప్పగా విద్యను అందిస్తాము అనేటటువంటి ఈ ప్రతిపక్ష పాలక పార్టీలు ఏం చేస్తున్నాయి? ఇదిలా ఉంటే అసలు స్కూలింగ్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించేద్దాం. గవర్నమెంట్ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, మండల పరిషత్తు, జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటే వాటిల్లో అనేకమైనటువంటి పరీక్షలు పెట్టి, ఇంటర్వ్యూలు పెట్టి, ఫుల్లీ క్వాలిఫైడ్, ఫుల్లీ ట్రైన్డ్, లక్షల మీద 4 అంకెల మీద జీతాలు, లక్షల మీద జీతాలు ఇవాళ టీచర్లు అన్నీ ఇస్తారు. ప్రైవేట్ స్కూల్లో అన్ట్రైన్డ్, అన్క్వాలిఫైడ్, ఇన్ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకొచ్చి ప్రైవేట్ స్కూల్లో పాఠాలు చెప్పమంటారు. అక్కడ జీతాలు కూడా 15, 20, 25, 30 కంటే ఉండవు. ర్యాంకులన్నీ ప్రైవేటు స్కూల్స్కి వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో ర్యాంక్స్ ఏమి రావట్లేదు. ఎవరిది తప్పు? రాజకీయ నాయకులు కాదా? రాజకీయ నాయకులు, నేను ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ప్రశ్న వేస్తున్నాను. ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు, మీ పిల్లల్ని మీరు ప్రభుత్వ స్కూల్స్కి, ప్రభుత్వ పాఠశాలలకి ఎందుకు పంపటం లేదు? మా డబ్బుతో జీతాలు తీసుకుని బతికే మీకు సిగ్గేయట్లేదా ప్రభుత్వ పాఠశాలకి పంపట్లేదని? మీరేమో మీ పిల్లల్ని బయట పాఠశాలకు పంపితే దిక్కుముక్కు లేని వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాల పంపాలనేటువంటి ఒక రూఢ్యర్థాన్ని కలిగించింది ఈ రాజకీయ నాయకులు, ఈ ప్రభుత్వ ఉద్యోగులు కాదా అని చెప్పి అడుగుతున్నా. మీకేం మోరల్గా కానీ లేకపోతే ఒక వ్యక్తిత్వంగా ఉన్నవాళ్ళుగా కానీ మీకు ఒక ఆలోచన లేదా? మన ప్రభుత్వ పాఠశాల కదా, ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక మంత్రి వాళ్ళ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో పంపితే ఆ స్కూలు ఏ స్థాయిలో ఉంటుంది? అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకు పనిచేస్తారు. సారీ, ఇలా మాట్లాడాల్సి వస్తుంది. నాకు చాలా గౌరవం ఉపాధ్యాయులంటే, కానీ వాళ్ళ ఉపాధ్యాయులు ఎలా ఉన్నారో మనందరికీ తెలుసు. మీకేం బాధ్యత లేదా? మరి ఈ రకంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు మీ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలని పంపించుకుంటే, మీకు నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన హైకోర్టు ఉన్న ఊరు ఉంది, నేలపాడిని, చిన్న గ్రామం, ఒక కుగ్రామం. అది దాంట్లో స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్లో పిల్లలు రోజు ఎవరిని చూస్తారండి? ఆ స్కూల్లో పిల్లలు రోజు పనిచేసుకునే వాళ్ళని, పారిశుద్ధ్య కార్మికుల్ని, లేదంటే చిన్న చిన్న ఇడ్లీలు, పకోడీలు అమ్ముకునే వాళ్ళని చూస్తారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఆ స్కూల్లో సిలబస్ ఏమిటి? ఆ స్కూల్లో టీచర్స్ ఏ రకమైన వాళ్ళు ఉంటారు? అదే మీరు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనుకోండి, కాసేపు మనది కాకపోయినా, మన రాష్ట్రం కాకపోయినా మీరు అనుకోండి. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఎవరుంటారు? సాఫ్ట్వేర్ వాళ్ళ పిల్లలు, సినిమా యాక్టర్ల పిల్లలు, ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు, మంత్రుల పిల్లలు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ పిల్లలు ఉంటారు. అక్కడ ఇటువంటి స్కూల్స్ ఇంకా చాలా ఉన్నాయి, మన దగ్గర కూడా వచ్చినాయి అనుకోండి, ఆఫ్ కోర్స్. మరి వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి ఆ స్కూల్స్లో చదివి వాళ్ళు ఏ రకంగా ముందుకెడతారు? ఈ పిల్లలు, ఆ పిల్లలు కూడా గ్రాడ్యుయేషన్ ఒక మినిమం క్వాలిఫికేషన్ కాబట్టి, ఒక సబ్ ఇన్స్పెక్టర్, తహసీల్దార్, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 2A, సివిల్ సర్వీసెస్ అన్నిటికీ కూడా ఇంచుమించుగా గ్రాడ్యుయేషనే కాబట్టి, ఇక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన అతను, అక్కడ గ్రాడ్యుయేషన్ చేసిన అతను ఒకే పరీక్షకి వెళితే ఏమిటి పరిస్థితి? ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు ఈ మార్పు రావడానికి? ఈ పిల్లలు, ఈ పేదవాళ్ళు ఇంకెలాగే ఉండిపోవాలా తరతరాలుగా? దీనికి రాజకీయ నాయకులకి ఆలోచన లేదు పాపం. వాళ్ళు దే ఆర్ వెరీ వెరీ బిజీ ఇన్ సెలెక్టింగ్ పీపుల్ హూ ఆర్ వెరీ రిచ్ ఫర్ కంటెస్ట్. ఆఫ్టర్ దట్ ఈ ఖర్చు పెట్టిన సొమ్మంతా కూడా మళ్ళీ తిరిగి సంపాదించుకోవాలి, అప్పుడు మళ్ళీ దుర్మార్గాలు చేయాలి. అంతే తప్ప విద్యని ఇస్తే చాలా వరకు సమాజం మారుతుంది అనేటటువంటి ఆలోచన లేదు. ఇంకొక మాట, ఈ ప్రపంచీకరణ నేపథ్యంలో ఎవరి పని వాళ్ళు చేస్తున్నారా? ఒక కంసాలి పని, ఒక నాయి బ్రాహ్మణుడు పని, రజకుడు పని,
చెప్పుల షాపులు ఇప్పుడు వాడు ఎవరు రన్ చేస్తున్నారు? ఇలా మీరు మీరు ఏదైనా సరే వృత్తిని తీసుకోండి. ఈ వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వృత్తి పని లేక, ఆ జెనెటిక్ ఎఫెక్ట్ వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకునే పరిస్థితి లేక వాళ్ళు ఉంటే, వాళ్ళు రేపొద్దున వాళ్ళకి మనం చదువు అందించకపోతే ఈ ప్రభుత్వాలు, ఈ రాజ్యాలు, వాళ్ళు ఏమైపోతారు? దే బికమ్ అన్సోషల్ ఎలిమెంట్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్. అవునా కదా? వాడి పనికి ఇవ్వలేకపోతే, ఇది టోటల్ సమాజం బాధ్యత కదా. మీరొక్కళ్ళు ఇండస్ట్రీ పెట్టుకొని మీరొక్కళ్ళు బాగుపడి ప్రతిదీ ఇందులో ఎవరిని అంటానికి లేదు. సాఫ్ట్వేర్ అయినా అంతే, సినిమా ఇండస్ట్రీ ఇంకా చెప్పాలంటే ఈ రాష్ట్రం మీద బతికే సినిమా ఇండస్ట్రీ, సినిమా యాక్టర్లు, సినిమా దర్శకులు, సంగీత దర్శకులు, బాయ్ దగ్గర నుంచి పై వరకు ఇక్కడ సినిమా తీయలేరా మీరు? ఇక్కడ మీరు సినిమా ఇండస్ట్రీ పెట్టలేరా? ఇట్లా ఎడ్యుకేషన్లోనే బిగినింగ్ నుంచి కూడా తేడా వచ్చేసింది. కాబట్టి జనవాహిని పార్టీ ఏమంటుందంటే, రాజ్యాంగం ఏదైతే 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పి అంటున్నారో, అది ఒకే సిలబస్తో ఇవ్వాలి. ఒకే సిలబస్తో ఇవ్వకపోవడం కూడా ఇట్ ఈస్ ఇన్ అట్టర్ వైలేషన్ ఆఫ్ ఆర్టికల్ 14. అసమానుల్ని సమానంగా చూడొద్దు, సమానుల్ని అసమానంగా చూడొద్దని ఆర్టికల్ 14 చెప్తుంది. మరి చెప్తున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన పిల్లలకి, ఆ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన పిల్లలకి ఒకే రకమైనటువంటి పోటీ ఎలా ఉంటుంది? అసమానులు సమానంగా చూడటం కాదా? కాబట్టి ఒకే సిలబస్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో మనం అందరం చూస్తుంటాం. ప్రైవేట్ స్కూలు, ఇంగ్లీష్ మీడియం స్కూలు, పబ్లిక్ స్కూలు, ఇంటర్నేషనల్ స్కూలు, ఇంకేవేవో ఉంటాయి పాపం. ఇది ఎవరిని మోసం చేయడానికి పెడుతున్నారు. అందువలన టోటల్ ఎడ్యుకేషన్ అట్లీస్ట్ రాజ్యాంగం 6 నుంచి 14 అని చెప్పారు, కానీ ఇంటర్మీడియట్ అనేది ఒక గేట్. ఎవరైనా సరే లైఫ్లో సెటిల్ అయ్యే కోర్సులోకి వెళ్ళాలంటే ఇంటర్మీడియట్ తప్పనిసరిగా చదవాలి. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు కూడా ఎడ్యుకేషన్ మొత్తం నేషనలైజ్ అయిపోవాలి. అవసరమైతే మన రాష్ట్రానికి సంబంధించినంత వరకైనా ఆర్టికల్ 21A అమెండ్ చేయాలి. ఒకే సిలబస్ తోటి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉండాలి. ఇది జనవాహిని పార్టీ ఆలోచన. నెక్స్ట్, ఒకే సిలబస్తో వచ్చిన తర్వాత కూడా ఎన్సీసీ కంపల్సరీగా 3 years ఉండాలి. ఎందువల్లంటే ఎన్సీసీ లేకపోవడం వలన పిల్లలకి దేహదారుఢ్యం ఉండలేదు, అదేవిధంగా దేశభక్తి కూడా లేదు. కాబట్టి వాళ్ళకి ఒక 3 years వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి చాయిస్ వదిలేసి 3 years ఎన్సీసీ కంపల్సరీ చేయాలి. ఆ రకంగా చేసినట్టయితే ఇంకా కొన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో విద్యా విధానం బాగుపడుతుంది. పిల్లలందరికీ కూడా సమానమైనటువంటి అవకాశాలు వస్తాయి. అందరూ కూడా అభివృద్ధి చెందుతారు. ఆ చదువు ముగిసిన తర్వాత వాళ్ళు ఉన్నత చదువులు చదువుకుంటారు, లేదంటే వాళ్ళు ఏదైనా వ్యాపారం, వృత్తి దాంట్లోకి వెళ్తారు. ఆ రకంగా చేయటం వలన ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిగా ముందుకెళ్తుందని చెప్పి జనవాహిని పార్టీ ఆలోచన చేస్తుంది. దీనికి రాజకీయ పార్టీలు, మీరు మీ మనస్సాక్షి తెలుసు, మీరు విపరీతంగా దాచుకుంటున్నారు అని. మీరు, మీ మనవలు, మీ కుటుంబ సభ్యులు, మీ మనవలు, మీ ముని మనవలకు సరిపడగా కూడా మీరు చేస్తున్నారు, కాదనటం లేదు. కానీ మిగతా ప్రజల్ని కూడా బతకనివ్వండి. మీరు ఎప్పుడైతే మిగతా ప్రజల్ని ఇంకా తొక్కుకుంటూ వెళదామని ఏదో సినిమాలో విలన్ చెప్తాడు, ఆ రకంగా మీరు వెళితే సోషల్ వార్ వచ్చేటువంటి ప్రమాదం ఉంది. ఈ సోషల్ వార్ వస్తే మీరు ఆగలేరు, ఆ ధాటికి మీరు తట్టుకోలేరు. ప్రజలందరూ బాగుంటే మీరు కూడా ఉంటారు. మీరేమో శ్మశానాలు ఏలుకుంటారా ఇటు రాజకీయ నాయకులు? ప్రజలకి విద్య, వైద్యం ఇమ్మీడియట్గా నేషనలైజ్ కావాలి. అండ్ నీటి వ్యాపారం కూడా దుర్మార్గం. ఇదంతా కూడా కేవలంగా ఎడ్యుకేషన్ సక్రమంగా ఉంటేనే ఇవన్నీ ఆలోచనలు వస్తాయి. ప్రతి నిత్యం లేచిన దగ్గర నుంచి అంబేద్కర్ గారి నామస్మరణ చేసే మీరు పిల్లలకి చదువు లేకుండా చేద్దామని సక్రమమైన చదువు అందించకపోతే ఇది చాలా సిగ్గుచేటని చెప్పి జనవాహిని పార్టీ భావిస్తాం. సార్, ఇప్పుడు మాకు కొన్ని క్లారిఫికేషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సార్ మీ నుంచి, మీరు చెప్పినటువంటి ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి. సార్, ఇప్పుడు ఆర్టికల్ 21A గురించి మీరు చాలా క్లుప్తంగా మాట్లాడారు. అది కొత్తగా వచ్చేది కాదు కదా.
టు బి ఫ్రాంక్ ఇనఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లోనే ఉంది. అది పాత స్టేట్స్ ప్రకారం ఆల్ 26 స్టేట్స్లో ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటిది ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ టు చిల్డ్రన్ అండ్ టిల్ యూత్ అన్న పదం క్లియర్గా వాడారు. 6 to 14 years 6 to 14 ఈ 6 to 14 years అన్నది 10th వరకు వచ్చింది. 2007లోనే ఎప్పుడు అమెండ్మెంట్ ద్వారా వచ్చింది. 21A ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. ఓకే, ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ లో ఉంది యాక్ట్ నెంబర్ పోనీ నాకు తెలియదు. 21A అనేది ఇట్ ఈస్ ఓన్లీ బై వే ఆఫ్ అమెండ్మెంట్. బహుశా 2007 అనుకుంటే. ఓకే, బట్ ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ అన్న పదం ఉంది. లేదు సార్, నేనంటే మళ్ళీ సబ్జెక్ట్ టు కరెక్షన్. 21A అనేదే ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, దాంట్లో 6 to 14 years ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అని చెప్పారు. నేను జనవాహిని పార్టీ ఏమంటుందంటే 6 to 14 కాదు, ఇంటర్మీడియట్ వరకు. ఎందుకంటే వాడు 10th కూడా కాదు, ఒక్కొక్కసారి 14 years 10th అవ్వదు, 15 and half కి 10th అవుతుంది. కాబట్టి ఇంటర్మీడియట్ వరకు అలా అమెండ్ చేసి అందరికీ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళు అప్పుడు ఇంజనీర్ అవ్వాలా, లేదంటే మరి డాక్టర్ అవ్వాలా, లెక్చరర్ అవ్వాలా, అతను డిసైడ్ చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ పరిస్థితులను బట్టి, అతని ఆలోచనలు బట్టి, అతనికి ఉన్నటువంటి ప్రతిభను బట్టి వాళ్ళు వెళ్తారు. కాబట్టి ఇది మనం అందరం కూడా, అందరూ న్యాయవాదులు, అందరూ సంఘ సంస్కర్తలు, అందరూ జర్నలిస్టులు, టీవీలు, అందరం కూడా కలిసి పని చేయవలసినటువంటి విషయం. ఇదే పాయింట్ దగ్గరికి వస్తే, మరి మీరు నేషనలైజ్ చేయాలి, ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ చేస్తాము అని మీరందరూ చెప్తున్నారు, రైట్, బాగానే ఉంది. యాక్ట్ నెంబర్ అయితే తెలియదు, కానీ జిస్ట్ ఆఫ్ దట్ యాక్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ బిజినెస్ ఇన్ ఇండియా అని చెప్పి ఎడ్యుకేషనల్ నార్మ్స్, చిల్డ్రన్ బిలో టీనేజర్స్ చిల్డ్రన్ సేఫ్ గార్డింగ్ యాక్ట్ ప్రకారం ఎడ్యుకేషన్ ఈజ్ డెఫినెట్లీ నాట్ ఎ బిజినెస్, దట్ షుడ్ బి సేఫ్ గార్డెడ్ బై ద గవర్నమెంట్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. మరి ఇది ఆ యాక్ట్ ఎవరు ఎందుకు ఫోర్స్లో లేదు? అది యాక్ట్ ఈజ్ ఆఫ్ షూట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. అన్నిటికంటే గొప్పది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్లో 2 మాటల్లో చెప్పేశారు, 6 నుంచి 14 సంవత్సరాల వయసున్న పిల్లలకి ఉచిత నిర్బంధ విద్య. యూ ఇంప్లిమెంట్ కాన్స్టిట్యూషన్, హూ ఎవర్ ది పార్టీ ఇన్ పవర్, దానికి మిగతా రాజకీయ పార్టీలు కూడా దోహదం చేయాలి, ఉద్యమించాలి. ఎందువల్లంటే దుర్మార్గం ఏమంటే ఇక్కడ మీరు యూ నేమ్ ఎనీ బిగ్ స్కూల్, బిహైండ్ దట్ స్కూల్ దెర్ ఇస్ ఎ పొలిటీషియన్. అదే అందుకనే అడగబోతున్నాను సార్. ఇప్పుడు ఎడ్యుకేషన్ షుడ్ నెవర్ బీ ఏ బిజినెస్ ఇన్ ఇండియా అన్నది గనక ఫోర్స్లో తీసుకొస్తే, ఇందాక మీరు చెప్తూ పబ్లిక్ స్కూల్ అని, ఇంటర్నేషనల్ స్కూల్ అని, ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని, వేరు రకాల స్కూల్స్ ఎందుకు వచ్చాయి? ఆ బైఫర్కేషన్ రాదుగా అప్పుడు. చేయవలసినటువంటి ఇండియా, భారత్ వంటి ప్రజాస్వామిక ప్రపంచంలో పెద్ద ప్రజాస్వామిక దేశం. ఇటువంటి దేశంలో విద్య అనేది దట్టు 77 సంవత్సరాల తర్వాత కూడా ఇంకా మనం ఎప్పటికీ డెవలపింగ్ అభివృద్ధి చెందుతూ ఉన్న అనే క్రమంలో ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అయితే నేషనలైజ్ చేయాల్సింది. టిల్ అట్లీస్ట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫేజ్లో అది చేసినట్లయితే ప్రతిభ, మేము ఏం నమ్ముతున్నామంటే జనవాహిని పార్టీ అనేక చర్చలు అనంతరం, ప్రతిభ ఎవడబ్బ సొత్తు కాదు. మీరు అంబేద్కర్ గారిని తీసుకోండి, లేదంటే పూలే జ్యోతి గారిని తీసుకోండి, వారి భార్యను తీసుకోండి, ఇంకా అనేకమైనటువంటి వాళ్ళు. నిన్న మొన్న చూసాము, ఒక అబ్బాయి ఒక ఇన్స్పెక్టర్ అవమానించాడని ఒక కానిస్టేబుల్ రాజీనామా చేసి అతను సివిల్స్లో పెద్ద ర్యాంక్ తెచ్చుకున్నారు. అవును, మనము చాలాసార్లు చూస్తుంటాం, బంట్రోతుల పిల్లలు, కూలి వాళ్ళ పిల్లలు ఐఏఎస్ పాస్ అవుతున్నారు. అంటే వాళ్ళకి మనం కొంచెం చేయూతనిచ్చినట్లయితే చాలా గొప్ప ఘనకార్యాలు వాడు సాధించగలుగుతారు. అయితే మన దగ్గర ఒక బ్యాడ్ మైండ్ సెట్ ఉంది, చదువుకుంటే ఉద్యోగం కావాలి అని. ఇది చాలా తప్పు. నేను అనేక సందర్భాల్లో చెప్తుంటాను. సపోజ్ మన దేశ జనాభా 135-140 కోట్లు అనుకోండి. ఈ 135-140 కోట్లు అయినట్టయితే అందరూ కూడా గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, డాక్టరేట్లు ఇవన్నీ చేసేసారు అనుకోండి, ఇంజనీరింగ్లు ఇవన్నీ, అందరికీ ఉద్యోగాలు వస్తాయా? ప్రతి పనిని గౌరవించాలి. అది మన సంస్కారంలో లేకుండా పోయింది. పూర్వం ఉండేది.
అవును. ఇప్పుడు లేకుండా పోయింది. అన్ని పనులు, అన్ని వృత్తులు అన్ని సమానమైనవి. ఇందులో హెచ్చు తగ్గులంటూ ఏమీ ఉండవు. మీరు ఇటీవల మన విజయవాడ నగరంలో మనం చూసినట్టయితే పారిశుద్ధ్య కార్మికులు 4 రోజులు వాళ్ళు సమ్మె చేశారు. 4 రోజులు కాదు సార్, 22 డేస్ సార్. 22 డేస్ ఇఫ్ ఐఎమ్ రైట్. మరి అన్ని రోజులు చేసినప్పుడు రోడ్లన్నీ మురికితో ఏం నిండిపోయినాయి. జరిగింది అప్పుడు మనకి? మురికితో నిండిపోయినాయి. మనం ఏమైపోయాం అప్పుడు అంటే వాళ్ళు లేకపోతే మనం బతకలేమనే కదా. కాబట్టి ప్రతి దుర్మార్గంగా ఏమిటంటే పారిశుద్ధ్య కార్మికుల్ని ఇంకా ఈ సిగ్గులేని రాజకీయ పార్టీలు కాంట్రాక్ట్ బేస్లో నడుపుతున్నారు. వాళ్ళకి ఒక పర్మనెంట్ ఉద్యోగము, పెన్షన్ అసలు ముందు అందరికంటే ముందు వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు లేకుండా మనం బతకలేం కాబట్టి, ఆ వృత్తి కూడా చాలా గొప్పది కాబట్టి ఈ వృత్తుల మధ్య వ్యత్యాసాలు అనేది ముందు మనం మర్చిపోవాలి. వేరే దేశాల్లో బహుశా ఎక్కడ అలా లేదు నాకు తెలిసి. ఇక్కడే మన దగ్గరే చాలా దుర్మార్గంగా ఉంది. కాబట్టి మనం ఎడ్యుకేషన్ నుంచే ఇప్పుడు ఈ థాట్ రావాలి అని అంటే ఎడ్యుకేషన్ నుంచే వస్తుంది. అందరికీ ఒకే రకమైనటువంటి విద్యని అందించి అది కూడా ఉచిత నిర్బంధ విద్య ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఈ రాష్ట్రానికి, దేశానికి మేలు జరుగుతుందని చెప్పి జనవాహిని పార్టీ భావిస్తుంది. సార్, ఇప్పుడు మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేషనలైజ్ చెయ్యాలి అని ప్రపోజల్ చెప్పారు. ఇప్పుడు నేషనలైజ్ చేస్తే అసలు టిల్ ఇంటర్మీడియట్ అని కూడా అన్నారు. ఎన్ని లక్షల మంది చదువుకునే అంటే స్కూల్స్, ఎన్ని వేల స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని వేల కాలేజీలు ఉన్నాయి, ఎన్ని వందల మంది ఎడ్యుకేషనల్ స్టాఫ్, వీళ్ళందరికీ మరి జీతాలు గవర్నమెంట్ ఎలా ఇవ్వగలుగుతుంది? ఎక్కడి నుంచి తీసి ఇవ్వగలుగుతుంది? ఎంత పెద్ద బ్యాంకులు నేషనలైజేషన్ చేసినటువంటి మొనగాడి దేశం మన దేశంలో చేయదలుచుకుంటే ఏది అసాధ్యమైనది ఏంటో ఏదీ లేదు. తప్పనిసరిగా చేయొచ్చు. వాళ్ళందరికీ జీతాలు ఇవ్వచ్చు. కరప్షన్ని ఒక్క కన్నుతో కంట్రోల్ చేసినా చాలు. కరప్షన్ 2 కళ్ళతో చేయక్కర్లేదు. మనం ప్రతిరోజు చూస్తుంటాం. తహసీల్దార్ని పట్టుకున్నారు 100 కోట్లు, రిజిస్ట్రార్ని పట్టుకున్నారు 100 కోట్లు. అందరూ 100 కోట్లే, తక్కువ ఎవరు ఉండరు, తక్కువ లేదు. ఏం చేసుకుంటారు? పోయేటప్పుడు ఏమైనా పట్టుకెళ్తారు ఇవన్నీ. మనం ఏమన్నా ఏసీ మిషన్లు కనీసం ఈ టేబుల్ కూర్చొని పట్టుకెళ్ళగలుగుతాం ఈ ఫోన్ అని? ఎందుకండి ఈ సిగ్గులేని బతుకులు మనకి? కాబట్టి ప్రజలు అంటే దో ఇట్ మే నాట్ బి రెలవెంట్, మనకి ఒక సిస్టమ్ ఉంటుంది. సిస్టమ్ ఏమిటంటే జన్మన జాయతే శూద్ర అని, పుట్టుకతో మొత్తం అందరూ కూడా శూద్రులుగానే ఉంటారు. ఆ పుట్టిన తర్వాత భగవద్గీతలో ఏం చెప్తారు? చాతుర్వర్ణం మయా సృష్టం గుణ కర్మ విభాగశః అని చెప్తారు. మనం చేసేటటువంటి పనిని బట్టి, మనం ఉన్నటువంటి గుణాన్ని బట్టి ఒక వర్కింగ్ డివిజన్ అది. సో ఎవరు ఏ పని చేస్తే అదే అవుతుంది. అందుకనే బ్రాహ్మణ పదానికి కూడా ఒక అర్థం ఉంటుంది. బ్రహ్మజ్ఞానం యస్యాస్తి సో బ్రాహ్మణ. ఎవరికైతే బ్రహ్మజ్ఞానం ఉంటుందో వాళ్ళే బ్రాహ్మణులు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటంటే డెమోక్రసీ బ్రహ్మజ్ఞానం. మనము అర్థం తెలుసుకోలేక మనం బాధపడుతున్నాం. కానీ ఎందువల్లంటే మనుషులు పుట్టిన తర్వాత మనిషిగానే బతికితే వాడు మనిషే, అంతే. ఇతరుల్ని బాధ పెట్టుబడితే వాడు రాక్షసుడు. ఇతరుల కోసం మాత్రమే బతికితే అదే డెమోక్రసీ, అదే బ్రాహ్మణ్. ఇది మనం తెలుసుకోవటానికి, యాక్సెప్ట్ చేయడానికి కూడా మన వాళ్ళకి చాలామందికి ఇష్టం లేదు. బట్ దిస్ ఈజ్ ది నేకెడ్ ట్రూత్. ఇదంతా కూడా ఎందువలన అంటే ఎడ్యుకేషన్ వల్లనే. తరతరాలుగా యుగాలుగా ఎవరెవరో మహానుభావులు. ఈవేళ మనం వ్యాసుడిని పూజిస్తున్నాం, ఈజ్ నాట్ ఏ బ్రాహ్మణ్. వశిష్ఠుడిని చూస్తున్నాం, ఆయన కాదు. మరి విశ్వామిత్రుడు, ఇంతకుముందు కూడా నేను చెప్పాను, విశ్వామిత్రుడికి అసలు ఎంతమందికి తెలుసో తెలీదో తెలియదు కానీ విశ్వామిత్రుడు ఈజ్ ఎ వెరీ వెరీ ఫెరోషియస్ కింగ్. ఆయన విశ్వామిత్రుడు వేదం చదవాలి అన్న పట్టుదలతో విశ్వామిత్రులు అవుతారు. ఈ వేళ మనం నిత్యం అనుష్ఠానం చేసేటటువంటి బ్రాహ్మణులు అని చెప్పుకుని నిత్యం అనుష్ఠానం చేసేటటువంటి గాయత్రి మంత్ర సృష్టికర్త బ్రాహ్మణుడు కాదు విశ్వామిత్రుడు. అటువంటి విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి ఇవ్వటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. లైక్ ఏ డాక్టరేట్ ఆర్ సంథింగ్. అవును, అది ఇవ్వటానికి అప్పుడున్నటువంటి ఈ తపస్సు ఏది చేస్తారు. కానీ ఇటీవల ఒక ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గారు అనమాట, అంబేద్కర్ గారు బ్రహ్మర్షి అన్నాడు. నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. కాబట్టి ప్రజల కోసమే అంటే ఈ ప్రిన్సిపల్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు అంటే ప్రజల
కోసమే, ప్రజలందరూ బాగుండాలి అనేవాళ్ళే బ్రహ్మర్షి. అవును. అది విద్య వలన మాత్రమే వస్తుంది. దీన్ని మనం మళ్ళీ ఒకసారి కల్టివేట్ చేయాలి ప్రజల్లో అనేటటువంటిది ఆలోచన. ఇప్పుడు థర్డ్ పాయింట్ మీరు ఇందాక చెప్తూ లైక్ ఇంగ్లీష్ అన్న ఫ్యాంటసీ ఉంది, టాప్ 10 లీడింగ్ కంట్రీస్లో వాళ్ళకి ఇంగ్లీష్ అన్నది లేకపోయింది. బట్ అది చెప్తుండగానే ఒక చిన్న డౌట్ అడుగుదాం అనుకున్నాను సార్, మీరు అబ్జర్వ్ చేశారు లేదు. మీరు చెప్పిన టాప్ 10 కంట్రీస్ వాళ్ళందరికీ వాళ్ళ నేషనల్ స్టాండర్డ్ లాంగ్వేజ్ వాళ్ళ లాంగ్వేజ్ అంటూ వాళ్ళకు ఉంది. సో కాల్డ్ రష్యన్స్, సో కాల్డ్ జర్మన్స్, సో కాల్డ్ చైనీస్, సో కాల్డ్ బ్రిటిష్ అండ్ సో కాల్డ్ జపనీస్, అండ్ దెన్ కమ్స్ ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో మళ్ళీ 3 రకాలు: యూకే ఇంగ్లీషు, కెనడియన్ ఇంగ్లీషు, యుఎస్ ఇంగ్లీషు. వీటన్నిటి తర్వాత వచ్చేది ఇండియన్ ఇంగ్లీషు. ప్రొనౌన్సియేషన్స్లో అన్ని తేడాలు ఉన్నాయి. దీనికి ఇండియన్ అనగానే ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ లేదు సార్ ఇండియన్కి. దీనికంటూ ఒక స్టాండర్డ్ ఇండియా మొత్తానికి ఇప్పుడు రష్యన్స్ అనగానే ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్ ఎలా అయితే ఉందో, ఒక స్టాండర్డ్ రికగ్నైజేషన్ ఎలా అయితే ఉందో, ఇండియన్స్కి కూడా అలాంటిది ఏమన్నా ఉంటే మీరన్న ఈ 6 పాయింట్లకి కూడా ఒక పర్టికులర్ లైఫ్ వస్తుందేమో అని మా అభిప్రాయం. ప్రయత్నం చేయాలి. బహుశా సంస్కృతం అయితే సరిపోతుంది. ఎందువల్లంటే సంస్కృత భాష అనేక భాషలకి మాతృభాష కాబట్టి. కానీ సంస్కృతం అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు సార్. చెప్పాలి, ఇట్ ఈస్ ది డ్యూటీ ఆఫ్ ది స్టేట్, రాజ్యం యొక్క బాధ్యత. కాబట్టి అంటే ఇదంతా టైం పడుతుంది. ముందు అసలు మామూలు చదివే మనం చదవనివ్వట్లేదు కదా. మనం 6 to 14 పిల్లలకి అసలు ఈవెన్ రాజ్యాంగం చెప్పిన దాన్నే మన రాజ్యం ఇవ్వటం లేదు. ఎంతసేపు అలా ఇవ్వాలి అని అంటే మొత్తం మిగతావన్నీ కూడా నేషనలైజ్ చేయాల్సిందే. అలా చేయకుండా ఉన్నంత కాలం అక్కడేదో గొప్ప చదువు ఉంది, వాళ్ళ గొప్ప చదువు అనేటటువంటి న్యూనతాభావం మిగతా పిల్లల్లో ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్ డెఫినెట్గా నేషనలైజ్ చేయాల్సిందే. చిన్న చిన్న మార్పులు చేయాలి. సిలబస్ అయితే ఖచ్చితంగా ఒకటే సిలబస్ ఉండాలి. వాడేదో వేరే సిలబస్ చదివితే వాడు గొప్పవాడు అవుతున్నాడేటువంటి మైండ్లో ఉండేటువంటి ఆ బాధ ఉంటుంది, అది చాలా తీవ్రమైంది. అందరికీ ఒకటే రకమైన సిలబస్ ఉంటే ఇప్పుడు చాలామంది గొప్పవాళ్ళు మామూలు మున్సిపల్ స్కూల్స్లోనూ ఈ సమితి స్కూల్స్లోనూ చదివిన వాళ్ళే కదా. అవునండి. లేవు కదా. ఎందుకు గుర్తిరగట్లేదు? కేవలం వ్యాపారం. ఈ తప్పంతా రాజకీయ నాయకులది, రాజకీయ పార్టీలది. వాళ్ళు మాత్రమే ప్రజల్ని పీడించుకు తినడానికి ఈ ప్రైవేటు పాఠశాలలు నడిపిస్తున్నారు, అలా అలౌ చేస్తున్నారని చెప్పి జనవాణి పార్టీ భావిస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. మా అందరూ ఆశీస్సులు. మీరు ఈ పాయింట్స్ అన్నీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీ పార్టీ పవర్లోకి వచ్చాక ఇవన్నీ ఎగ్జిక్యూట్ చేస్తే మేము చూసి సంతోషపడతామని మా అభిప్రాయం. సమస్త సన్మంగళాన్ని భవంతు. సర్వే జనా సుఖినో భవంతు.